సార్ పర్మిషన్ అయితే లెటర్ పెట్టారు, ఇంకా మనకు ఇవ్వలేదు కాబట్టి దయచేసి ఇది చేసుకోమని మాట్లాడుతాను. ఏం చేసుకోమని అంటే ప్రజెంట్ అయితే స్టాప్ చేసి మళ్ళీ ఇది చేసుకోండి మళ్ళీ పర్మిషన్. నేను మాట్లాడుతున్నాను నడవడానికి బండ్లు మాట్లాడలేదన్నారు సార్. సార్ ఇప్పుడు మళ్ళీ చేసిన మాట్లాడింది మీరే చేస్తుంది నెంబర్ ఇట్లే జస్ట్ ఒక సెకండ్. హలో ఆర్టీఓ గారు నమస్కారం, నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒకటి మనకు వెహికల్ పర్మిషన్ కానీ మైక్ పర్మిషన్ కానీ ఏది నేను వాడట్లే. జనరల్గా నిన్నైతే మీకు పర్మిషన్ ఇచ్చాము, రాసాము. వెహికల్ పర్మిషన్ మాత్రం రాసాం. వెహికల్ పర్మిషనే. జనరల్గా క్యాంపెయిన్కు పర్మిషన్ అనేది, మామూలు క్యాంపెయిన్ ఊర్లు తిరగడానికి పర్మిషన్ అనేది లేదు కదా. మనం షెడ్యూల్ మేము కావాలని ఇచ్చేస్తాము, మీకు షెడ్యూల్ కావాలంటే ఇస్తాము. అంటే ఫలానా రోజు ఫలానా చోట అని చెప్పలేము కదా. ఇప్పుడు షెడ్యూల్ అంటే మాకు ఊర్లో ఒకసారి అదేం చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. నేను దానికి నేను ఊర్లోకి పోవడానికి కూడా పర్మిషన్ కావాలని అంటున్నాను. అదే అడిగాను. ఇప్పుడు ప్రొసీజర్ ఇట్లా లేదు కదా ఎలక్షన్. ఖచ్చితంగా తీసుకోవాలా, ర్యాలీకి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నేను ర్యాలీ చేయట్లేదు కదా. డోర్ టు డోర్కా అంటే జనరల్గా మేము ఇచ్చిన షెడ్యూల్కి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మాకు ఎవరో లీడర్ వస్తాడు, లేకపోతే చేంజ్ అవుతూ ఉంటుంది, క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంటిమేట్ చేసేస్తాంలేండి. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ దాకానే అయిపోయింది, ఊరు కూడా అయిపోయింది. ఇక నేను క్లోజ్ చేసేస్తున్నాను. మాకు లోకేష్ వస్తున్నాడని నేను మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాను, బ్లాక్కి వెళ్ళిపోతున్నాను. బట్ నేను ఇప్పుడైతే ఏం వాడట్లేదు. ఈ ఊరు నెక్స్ట్ ఊరు తిరిగేసి నేను వెళ్ళిపోతాను, అంతే. కనపడేసి వెళ్ళిపోతాను. మేము ఇప్పుడే ఇస్తాను మీకు పర్మిషన్. ఎంతసేపు 10 నిమిషాల్లో మీ దగ్గరికి వస్తుంది కదా. మీరు ఇవ్వండి. ఈరోజు ఇక్కడ ఖాళీగా ఏం లేదు, మొత్తం ఉంది. ఇక్కడేం మీకు అబ్స్ట్రక్షన్ లేదు, ఇంకెవరు రావట్లేదు. నేను ఇప్పుడే 2 మినిట్స్లో నీకు పంపించేస్తాను కదా. 2 నిమిషాల్లో మీకు వస్తుంది. వాట్సాప్లో టైప్ చేసి పంపించేస్తాను. ఇప్పుడే మీకు ఏముంది, ఇప్పుడే పంపిస్తాను. ఓకే, క్లాసెస్ ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పుడే ఇచ్చేస్తాను. కొట్టి ఇప్పుడే ఆర్డీఓ సార్ మాట్లాడారు. ఆయన చేయొద్దని చెప్పలేదు, కానీ పర్మిషన్ సార్ దగ్గర నుంచి పర్మిషన్ ఆయన ఇవ్వాలి కదా. పర్మిషన్ లెటర్ నుంచి నాకు ఇవ్వాలి కదా. మాట్లాడతాను ఆర్డీఓతో. ఆర్డీఓతో మాట్లాడతాను. ఇంకా రాలేదు, పర్మిషన్ రాలేదు. పర్మిషన్ మేము అప్లై చేసాము. మేము ఓన్లీ క్యాండిడేట్గా తిరుగుతున్నాము. జెండాలు ఏం పట్టుకొని తిరగట్లేదు, అవి కూడా ఏం లేదు. ఫ్లాగ్స్ ఏం లేవు సార్. ఓన్లీ పర్సన్స్ తిరుగుతున్నారు. మైకు లేదు, బండి లేదు, ఏం లేదు. ప్రచార వెహికల్ కూడా లేదు. అదే ఏఎస్టీ టీం వాళ్ళు అయితే వీడియో కవరేజ్ చేయమన్నారు. అదే అప్లై ఎవరు అబ్జెక్షన్ చేశారు. ఓకే సార్, అదే సార్కి చేస్తున్నారు. ఆర్డీఓ సార్కి వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు. మీరు ఇంకో నంబర్ ఉంటే నాకు పెట్టి. సరే సార్, కలపండి సార్. అన్న కూడా మాట్లాడి లైన్లోనే ఉంటాను, కలపండి సార్. వెల్ఫేర్ కానీ అబ్జెక్షన్ చేశారంట సార్. అబ్జెక్షన్ భోజనం పెట్టకూడదు, అదేంటి అన్నారు మామూలు. ఇప్పుడే అన్నారు టిఫిన్ పెట్టకూడదు. లేదు, నేను చెప్తున్నాను కదా.
ఫుడ్ తినకూడదని ఎవరు చెప్తారు సార్? ఇక్కడే ఉన్నారు చలపతి ఇక్కడ ఫుడ్ తినకూడదు ఎవరో ఉంటారు అన్ని డ్రమ్స్ ఉన్నాయన్నారు. ఆ డ్రమ్స్ కూడా కావాలంటే ఆపేస్తాము. నేనే చెప్తున్నాను. ఆపేద్దాంలే డ్రమ్స్ ఆపేద్దాం డ్రమ్స్ లేకపోతే మా నోరే మాకు డ్రమ్స్ ఎందుకు ఇంటికాడికి పోయి దండం పెట్టి ఏం బాగానే దానికి ఏం తెలియదు. అది అలాగే సార్ ఇప్పుడు వచ్చేస్తాం ఒక 5 నిమిషాలు తెలియదు నేనేం ఆపేసిన కదా చాలాసేపు అయింది. నేను వాళ్ళ ఇంట్లో కూర్చోను పల్లె వాళ్ళు ఆర్డీఓ మాట్లాడాడమ్మా మాట్లాడినాడు చెప్పేసిన ఆర్డీఓ తెలుసు ఇబ్బంది ఏం లేదు. నేను కూడా ఉండమ్మా నేను బయలుదేరేస్తాను సేపు కూడా పని లేదు. మీరు ఏమంటే అదే నెక్స్ట్ ముందు రోజు నుంచి మీ షెడ్యూల్ ఇచ్చేయండి సార్ మొత్తం అంతా నిన్ననే పంపించినాను మా పర్మిషన్ యాక్చువల్గా నిన్ననే ఆర్డీఓ గారు అది వాళ్ళు ఇవ్వలే నిన్న మళ్ళీ మీరు పొద్దున ఆర్డీఓతో మాట్లాడిన తర్వాత గౌతమిడే నిన్ననే ఆర్డీఓ పెట్టామన్నా పర్మిషన్ ఆటో కూడా ఏం మాకు రాలేదండి. నేను పలంనేరు ఏమన్నాడంటే వీళ్ళతో దానిపైన మాకు ఇంకా క్లారిటీ రాలేదు అని చెప్పినాడు ఆర్డీఓ. అంతే కదా చెప్పింది మాకే ఇంకా క్లారిటీ రాదు. క్లారిటీ వచ్చినట్టు చెప్పాలి అంటే పొద్దున ఫోన్ చేశారు మీ ఓల్డ్ వచ్చిన తర్వాత క్లారిటీ తీసుకొని ఒకసారి మీరు ఇచ్చేయండి సార్ పొద్దున కూడా మాకు తెల్లారితో కూడా వాట్సాప్లో పెట్టి చెప్పేస్తాము. ఆల్రెడీ నాకు అట్లెప్పుడు కుదరదు ఎందుకంటే అలాంటి డేట్ నుంచి అప్పుడు లాస్ట్ వరకు క్యాంపెయిన్ చేసుకుంటాను ఇచ్చేస్తాను ఒకేసారి ఇస్తాను. అంటే ఈరోజు ఈ ఊరు ఈ గంటలో ఈ ఊరు ఇవ్వలేను కదా ప్రాక్టికల్గా నడవదు. ఇప్పుడు మా షెడ్యూల్ ఉండనే ఉండదమ్మా ఎలక్షన్ క్లాష్ రాకుండా పోలీస్ బందోబస్తు ఏదైనా ఉంటే అందుకే పొద్దున పెట్టాము అని అన్నారు సార్. ఈయన ఇష్యూ కూడా రాదులేమ్మా ఇబ్బంది షెడ్యూల్ వేరు షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇది చేయకూడదు. హలో అడ్డీ గారు ఉండబ్బా నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతున్నా అడ్డీ గారు. పర్లేదు నాకు నేను ఇక్కడ ఈ రేలుపల్లిలో ఊర్లో ఉన్నా. అంటే జనరల్గా నా వెహికల్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఏమి లేవు. ప్రచార రథాలు కానీ మైకులు కానీ ఏమి లేవు. డ్రమ్స్ మాత్రం పెట్టినారు. అది ఆపేయమంటే ఆపేసినారు. పర్సనల్గా నేను తిరగడానికి కూడా ఇబ్బంది ఉందా? ఏం మా చేతిలో లేకుండా తిరగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఎలక్షన్ దీంట్లో కోర్టు ప్రొసీజర్లో అది వీళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తూ ఉంటే నాకు మామూలుగా నేను తిరగడానికి ఏముంటుంది? నేను మామూలుగా ఊర్లో తిరిగేదానికి ఏం సమస్య అని అంతే, ఇంకేం లేదు. పర్మిషన్ కావాలన్నారు. పర్మిషన్ ఆల్రెడీ నిన్న జనరల్గా అయితే వెహికల్ పర్మిషన్ తీసుకుంటాం కానీ మనిషి తిరగడానికి కూడా పర్మిషన్ తీసుకోరు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే పర్మిషన్ అవసరం లేదండి, నో ప్రాబ్లం. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను, ఇంకొక ఊరికి పోయే లోపల అయిపోతుంది, దారిలోనే సరిపోతుంది. రిస్టైన్లో ఉంటానులేండి, ఏం లేదు, అయిపోయింది. నాది కూడా ఇక్కడ అయిపోయిందిలేండి, ఏం లేదు. రాలేదు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ మేము అప్లై చేసాము. మేము ఓన్లీ క్యాండిడేట్ గా తిరుగుతున్నాము. జెండాలు ఏం పట్టుకొని తిరగట్లేదు, అవి కూడా ఏం లేదు. ఫ్లాగ్స్ ఏం లేవు సార్. ఓన్లీ పర్సన్స్ తిరుగుతున్నారు. మైకు లేదు, బండి లేదు, ఏం లేదు. ప్రచార వెహికల్ కూడా లేదు. అదే ఏఎస్టీ టీం వాళ్ళు అయితే వీడియో కవరేజ్ చేయమన్నారు. అదే అప్లై ఎవరు అబ్జెక్షన్ చేశారు. ఓకే సార్, అడుగుతాను ఆర్డీఓ కూడా. అదే సార్కి చేస్తున్నారు, ఆర్డీఓ సార్కి. వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు. మీరు ఇంకో నెంబర్ ఉంటే నాకు సరే సార్, కలపండి సార్. అన్న కూడా మాట్లాడండి, లైన్లోనే ఉంటాను, కలపండి సార్. వెల్ఫేర్ కానీ అబ్జెక్షన్ చేశారంట సార్. అబ్జెక్షన్ భోజనం పెట్టకూడదు, అదేంటి అన్నారు మామూలు ఇప్పుడే అన్నారు. టిఫిన్ పెట్టకూడదు. లేదు, నేను చెప్తున్నాను కదా. ఫుడ్ తినకూడదని ఎవరు చెప్తారు? ఇక్కడే ఉన్నారు చలపతి ఇక్కడ ఫుడ్ తినకూడదు. ఎవరో ఉంటారు అన్ని డ్రమ్స్ ఉన్నాయన్నారు. ఆ డ్రమ్స్ కూడా కావాలంటే ఆపేస్తాము. నేనే చెప్తున్నాను. ఆపేద్దాంలే డ్రమ్స్ డ్రమ్స్ లేకపోతే మా నోరే మాకు డ్రమ్స్ ఎందుకు ఇంటికాడికి పోయి దండం పెట్టి ఏం బాగానే దానికి ఏం తెలియదు.